గురువుగారు చిన్నప్పుడు దేవుడి సినిమాలు చూడటం అంటే పౌరాణిక ఇతిహాసాలు అంటారు కదా, అటువంటివన్నీ చూడటం వల్ల బ్రెయిన్లోని చాలా మటుకు అదే పాతుకుపోయి ఉంటుంది. 100% అంతే అనుకోండి. జీవ చైతన్యం అనగానే లైక్ సినిమాలో గ్రాఫిక్ లాగా కాంతితో కనబడుతుంది అనుకోవడం, అనుకునేదాన్ని ఏంటి ఇప్పటివరకు అంతే గురూజీ. అయితే జీవ చైతన్యం అంటే భూమిలో పడిన విత్తనంలో కూడా జీవం ఉంది కాబట్టి మొక్క వచ్చింది అని. మన శరీరంలో ఉన్న అణువులు కణాలు అవి కూడా జీవ చైతన్యంతోనే ఉంటాయి. అవి ఉండడం వల్ల మనము శరీరాన్ని దాన్ని మేనేజ్ చేయడం, దాన్ని కంట్రోల్ చేయడం చేస్తున్నాము. అవే మనకి మూలాధారం అని అంటారు కదా. అది ఫస్ట్ నేను విన్నప్పుడు శరీరంలో దేవుడు ఉన్నాడు, దేవుడు నడిపిస్తున్నాడంటే ఏంటిదంతా అనుకునేదాన్ని. ప్రతి జీవిలోని పరమాత్మ ఉన్నాడు అని చెప్పంటే, కానీ బాగా అర్థమైంది. ఇంకా అర్థమైంది ఏంటంటే, ప్రతి ఒక్క జీవి అది ఎంత చిన్న జీవి అయినా సరే భగవంతుని స్వరూపం. అవి మనలాగే ఆయన నుంచి వచ్చాయి. భగవంతుని యొక్క చైతన్యం నుంచే భూమి మీదకి వచ్చాయంటే మేము మాట్లాడుకున్న మాటల్లో అర్థమయ్యింది. అంటే చైతన్యం అంటే కాంతిగా సన్లైట్లా కనబడుతుందని. అలా కాదు, మనకి కనిపించే ప్రతి దానిలోనూ జీవం ఉంది. జీవ చైతన్యంతో అంటే ప్రస్తుతానికి అవి జీవించే ఉన్నాయి. అది శరీరం యొక్క కాంతి. చైతన్యం అంటే కాంతి కాదు, జీవంతో ఉండడం అని అర్థమైంది. చాలా బాగా అర్థమయ్యేలా చేశారు గురువుగారు. జీవ చైతన్యానికి అర్థం తెలిసింది. ఓం శ్రీ గురు రమణ.